ఒక నామాన్ని కానీ మంత్రాన్ని కానీ మానవులు తయారు చెయ్యరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మానవులు తయారు చేసేవి వాక్యాలు, ఋషులు దర్శించేవి మంత్రాలు. మంత్రం వేరు, వాక్యం వేరు. వాక్యానికి శక్తి ఉంటుంది, ఉండకపోవచ్చు, కానీ మంత్రానికి శక్తి ఉంటుంది. అది ఋషికి వినబడుతుంది, తపశ్శక్తితో వినబడుతుంది. కనుక అమ్మ నామాలని మంత్రాలు, ఎవరు తయారు చేసినవి కావు. అందుకే ఋషులు ఎవరయ్యా ఋషులు అంటే అమ్మ మంత్రానికి ఋషులు వసిన్యాది వాగ్దేవత ఋషయ అని ఆ ఋషులకు నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా మొత్తం లలితా శాస్త్రం చదువుతున్న పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతిలో ఒక ఛందస్సు అంటారు, ఆ పద్ధతిని ఛందస్సు అంటారు. ఈ ఛందస్సు పేరు అనుష్టుప్ ఛందస్సు. ఇది దేవత ఎవరు అంటే లలితాదేవత. ఏదేనో మంత్రం చెప్పేటప్పుడు ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటి, దేవత ఎవరు తెలిసి పారాయణ చేయాలి, లేకపోతే ఫలించబో అని చెప్తారు. అందుకు ఋషికి నమస్కారం చేసుకోవాలి, ఛందస్సుకు నమస్కారం చేసుకోవాలి, దేవతకు నమస్కారం చేసుకోవాలి. ఋషులు ఎవరు, వసిన్యాది వాగ్దేవతలు. ఛందస్సు ఏమిటి, అనుష్టుప్పు. దేవత ఎవరు, లలితా మహాత్రిపుర సుందరి దేవత. వారు ముగ్గురికి నమస్కారం చేసుకుని ఈ నామాలు మనం చెప్పుకోవడం మొదలు పెడుతున్నాం. ఇందులో నామాలు ఎన్నున్నాయి ఇందులో చెప్పండి అమ్మా. మీరు సహస్ర అన్నారు కదా, సహస్రం అంటే 1000 నామాలు ఇందులో చెప్పబడుతున్నాయి. సహస్రనామాలు, 1000 నామాలు. 1000 అంటే మన లోకల్లో మాట అంటాం, నువ్వు 100 చెప్పు 1000 చెప్పు, నేను ఈ మాట విన్ను అంటుంటారు. 100 చెప్పు 1000 చెప్పు అంటే అర్థం ఏంటండి? 100 1000 లెక్కపెట్టి చెప్పడమా? నువ్వు ఎంత చెప్పినా అని అర్థం అన్నమాట ఇక్కడ. కనుక 100 1000 అంటే అర్థం అనంతం, ఇన్ఫినిటీ అని అర్థంలో వాడతారు. ఈ మాట భీష్మ పితామహుడే మహాభారతంలో చెప్తాడు, విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం అని. కనుక సహస్రం అంటే అనంతం, అమ్మవారు అనంతం. ఆవిడికి లెక్క పెట్టగలమంటే ఎవరైనా? అనంతమైన మహిమ, అనంతమైన శక్తి, అనంతమైన స్వరూపం. కానీ ఆవిడ అనంతమే, కానీ మనకి అనంతం కాదు కదా. ఇలాగే నేను 2 గంటలు చెప్తే మీరు వాచి చూసి ఆపాల్సిందే. కనుక అంతం మనకుంది, అమ్మవారికి లేదు. కానీ అనంతమైన అమ్మవారిని అనంతంగా కీర్తించే శక్తి మనకు లేదు. కానీ అనంతమైనదాన్ని అనంతంగానే కీర్తించాలి కదా. మన వల్ల అవుతుందా? అవదు కదా. అందుకు పెద్దలు ఏం చెప్పారంటే, అనంతాన్ని సూచించే శబ్దాలు 1000 100 ఇవి అనంతాన్ని సూచిస్తాయి. అందుకే నువ్వు అనంతం చేయకపోయినా 1000 నామాలు చేస్తే అనంతం చేసిన ఫలితం నీకు వస్తుందని చెప్పి 1000 నామాలు పెట్టారండి. ఇందులో 1000 నామాలకి అర్థాలు తీస్తూ ఉంటే అమ్మవారి జ్ఞానం అంతా మనకు వస్తుంది. ఇక్కడ అనేక మంది యువత కూడా నాకు కనబడుతున్నారు. జ్ఞానం అనేది ఒక కాంపాక్ట్ ఫారంలో, అంటే అంత ఉన్న జ్ఞానాన్ని ఒక సూక్ష్మ రూపంలో ఇవ్వాలి అంటే అది నామం. ఒక్కొక్క నామానికి అర్థం మీరు తెలుసుకుంటూ ఉంటే అమ్మవారి గురించి జ్ఞానం బయటకు వస్తూ ఉంటుంది. ఇక్కడ ఊరికనే చదివేమో పుణ్యం వచ్చింది అని కాకుండా అర్థం తెలుసుకు చేస్తే శక్తి ఎక్కువ వస్తుందండి. అది ఒక నామానికి 2 ఉంటాయి. ఒకటి శబ్దశక్తి, రెండవది అర్థశక్తి. శబ్దశక్తి అన్నప్పుడు మీరు ప్రొనౌన్స్ చేసినప్పుడు, ఉచ్చారణ చేసినప్పుడు అందులో ఒక నాదం ఉంటుంది. ఆ నాదంలో గొప్ప శక్తి ఉంటుంది. దీన్ని శబ్దశక్తి అంటారు. ఆ శబ్దశక్తి పలికేవాడిని రక్షిస్తుంది. ఆ పలికే చోట మనం కూర్చుంటే చాలు రక్షింపబడతాం. ఆ శబ్దానికి ఆ శక్తి ఉంటుంది. ఆ మధ్యకాలంలో కెనడా ప్రాంతంలో ఒక సైంటిస్ట్ ఒక పరిశోధన చేశాడు. మనమనే ప్రతి శబ్దము కూడా ఈ సూక్ష్మ వాతావరణంలో మనకు కనబడకుండా ఒక కాంతి రూపం తీసుకుంటుందిట. అది మనకు కనబడదు, కానీ దాన్ని ఫోటో తీయగలిగే ఒక పరికరాన్ని అప్పుడు కనిపెట్టారు. దాని పేరు టోనోస్కోపీ. అంటే ఒక సౌండ్కి ఒక ఫార్మ్ ఉంటుంది, ఒక శబ్దానికి ఒక రూపం ఉంటుంది అని వాళ్ళు పరికరం కనిపెడితే, ఆ పరికరం సహాయంతో అక్కడున్న సైంటిస్టుల్లో ఒక భారతీయ సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఆ పరికరాన్ని కంప్యూటర్ కలిపి దాని ముందు లలితా శాస్త్రం చదివాడు. మొత్తం అయిన తర్వాత ఆకారం ఏమొచ్చిందని చూస్తే శ్రీచక్రం నిర్మాణం అయ్యిందండి మొత్తం కూడా. ఇది హిందూ మతంలో ఉన్న స్తోత్రాలకు ఉన్న శక్తి. కనుక హిందువుగా పుట్టడం ఒక గొప్ప అదృష్టం, హిందువుగా జీవించడం మహాభాగ్యమని స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ బెంగాల్కు చెందిన వివేకానందే మన దేశం గొప్పతనం, మన హిందూ మతం గొప్పతనం చెప్పినవాడు. మహా అమ్మవారు భక్తుడు ఆయన, మర్చిపోవద్దు. మొత్తానికి ఇప్పుడు నేను చెప్పింది శబ్దశక్తి. మరొక ప్రయోగం కూడా ఆయన చేశారండి. ఈ శ్రీచక్రం అంటే రేఖలు, వృత్తాలు, త్రికోణాలు వీటితోనే ఉంటుంది మొత్తం. అంటే ఒక శబ్దం అంటున్నప్పుడు ఆ ఆకృతి వస్తుంది. ఇంతసేపు మీరు ఇక్కడ లలితా శాస్త్రం చదివేమే,
దానివల్ల మనకు తెలియకుండా ఒక మహా శ్రీచక్రం ఇక్కడ నిర్మాణమై ఉంది, మనం దాంట్లో కూర్చున్నాం. ఇది తెలుసుకుంటాం. అంత శక్తి ఉంటుంది వాటికి. మరొక ప్రయోగం చేసేది ఏంటంటే, ఇది రేఖారూపం అంటారు దీనికి. రేఖారూపం అంటే గీతలు, వృత్తాలు అంటే సర్కిల్స్, ట్రయాంగిల్స్, ఇవి రేఖారూపములు. తర్వాత ఈ రేఖారూపంలోని శ్రీచక్రాన్ని క్రమంగా సంక్షేపం చేసి రూపం తీసుకొస్తే అది చెరకు విల్లు, పువ్వుల బాణాలు, పాశాంకుశాలు పట్టుకుని కూర్చున్న అమ్మవారి రూపం వచ్చిందండి దాని నుంచి. అంటే ఇప్పుడు మీకు 3 పరిణామాలు చెప్పుకున్నాం. మొదటిది శబ్దం, రెండవది యంత్రం, మూడవది రూపం. ఇప్పుడు అర్థమైంది కదా. శబ్దాన్ని మంత్రం అంటారు, రెండవది యంత్రం అన్నాం, మూడవది విగ్రహం అన్నాం. ఇక్కడ మంత్రం, యంత్రం, విగ్రహం, ఈ మూడింటికి ఒకదానికొకటి అనుబంధం ఉంటుంది. ఇది మన శాస్త్రం. అందుకే లలితా మంత్రం, లలితా యంత్రం, లలితా రూపం. అలాగే కాళీ మంత్రం, కాళీ యంత్రం, కాళీ రూపం. సరస్వతీ మంత్రం, సరస్వతీ యంత్రం, సరస్వతి రూపం. ఇలా ప్రతి దేవతకి మంత్రం, యంత్రం, విగ్రహం అని 3 రూపాలు ఉంటాయి. ఇందులో ఒకదానితో ఒకటి అనుబంధం ఉంటాయి. కానీ ఇవాళ మనం ఇక్కడ లలితాదేవిని చూస్తున్నామంటే అందులో శ్రీచక్రం ఉంది, అందులో 1000 నామాల లలితా శాస్త్రం కూడా ఉన్నది. ఇది తెలుసుకుని మనం నమస్కారం చేసుకోవాలి. అటువంటి అమ్మవారి యొక్క మంత్ర, యంత్ర, విగ్రహ రూపములు వర్ణించినటువంటి గ్రంథం లలితా సహస్రనామాలు. ప్రతి సహస్రనామం గొప్పదే. ప్రతి దేవతకి సహస్రనామం ఉంటుందండి. వెంకటేశ్వర సహస్రం ఉంది, విష్ణు సహస్రం ఉంది, శివ సహస్రం ఉంది, కాళీ సహస్రం ఉంది, సరస్వతి సహస్రం ఉంది. దేనికదే. ప్రతి సహస్రనామం ఏం చెప్తుందంటే ఆ దేవతకు సంబంధించిన జ్ఞానాన్ని 1000 నామాలతో మనకిస్తుంది. అదే కానీ దేవతకు సంబంధించిన జ్ఞానం పుస్తకాలుగా రాస్తే 1000 పుస్తకాలు అవుతాయి. 1000 పుస్తకాలు గుర్తుపెట్టుకోగలమా మనం? కానీ 1000 పుస్తకాల్లో ఉన్న సారాన్ని ఒక్కొక్క నామంలో కలిపి 1000 నామాల్లో ఇచ్చేస్తే కొద్ది పేజీల పుస్తకంలో మొత్తం 1000 శాస్త్రాల పుస్తకం జ్ఞానం ఉంటుందండి. అంత గొప్పది నామం అనేది. అది ఒక్క నామంలో ఎంత జ్ఞానం ఉంటుందో, మీకు ఓపిక నాకు తీరిక ఉంటే ఒక్కొక్క నామంలో ఎంత జ్ఞానం ఉందో చెప్తూ ఉంటే కొన్ని రోజులు పడుతుంది. ఇక్కడ అంత ఉన్నది. అంత ఉందని తెలిసిన గౌరవంతా నమస్కరించి చదువుకుంటే చాలు. మనకి ఇకపై లలితా శాస్త్రం పట్టుకున్నప్పుడు ఆ భక్తిభావం కలగాలి. శబ్దం సరిగ్గా ఉచ్చరించాలి. ఎందుకంటే మీరు ఉచ్చరించే శబ్దమే రూపం తీసుకుంటుంది కనుక అర్థం తెలుసుకోవడం తర్వాత విషయం. ఉచ్చారణ లోపం లేకుండా లలితా సహస్రనామం చదవాలి. అందుకే ఇవాళ మీరు చదువుతూ ఉంటే నేను కలగజేసుకుని చదవడానికి కారణం ఏంటంటే తప్పులు లేకుండా చదవాలన్న ఉద్దేశంతో నేను చదవడం జరిగింది. ఎందుకంటే లలితా శాస్త్రం చదవాలంటే భాషా జ్ఞానం ఉండాలి. అది సంస్కృత జ్ఞానం. మన సంస్కృత భాషా జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా తప్పులు లేకుండా చదవడం అనేది కొందరు పెద్దల దగ్గర నేర్చుకుని చేయాలి. అదే కానీ ఒకేలా చదివేస్తూ ఉంటే కొన్ని తప్పులు ఏర్పడితే అందులో అర్థంలో ఎంత ప్రమాదం ఉంటుందో మీకు చెప్తాను. ఉదాహరణ, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి చదివారు కదా. ఇది ఒకటే నామం, కానీ మనం మొదటి నుంచి కొన్ని నామాలు విడదీయడం అలవాటైపోయి ప్రద్దాన్ని విడదీసేస్తుంటాం. అది ఎలాగంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఇప్పటి వరకు ఒక పాదంలో 2 నామాలు వచ్చాయి. లలితా సహస్రనామాల్లో ఒక పాదంలో 2 నామాలు ఉండొచ్చు, ఒక పాదంలో ఒకే నామం ఉండొచ్చు, ఒకే పాదంలో 4-5 నామాలు ఉండొచ్చు. మనం చదివేటప్పుడు అర్థవంతంగా విభాగం చేసుకోవాలి. లేకపోతే దోషం ఎలా వస్తుందంటే రామునితో కపివరుండు ఇట్లనియే. ఎప్పుడు నువ్వు విన్నారు ఈ మాట? అంటే అర్థం ఏంటి? రామునితో కపివరుడు హనుమంతుడు ఇలా అన్నట్ట. అది చదవనిస్తే రాముని తోక పివరుండి ఇట్లనియే అని చదివెట్టాడు. ఎవడైనా అలా మీ దగ్గర చదివితే మీకు ఏమనిపిస్తుందండి? ఒక తెలుగు మాట ఇచ్చే కూడా ముక్కలు చేస్తే రాముని తోక పివరుండిట్లని అంటే చాచిపెట్టు కొట్టాలనిపిస్తుంది, అవునా లేదా? లేదా తప్పురా నాయన అని చెప్పాలనైనా అనిపిస్తుంది మన సాత్వికులమైతే, అవునా లేదా? అలాగే వీటికి కూడా మనకు భాష తెలియదు కదా అని ఇష్టానుసారం విరచేయకూడదు. ఇక్కడి వరకు 2 విడదీశారు కదా. కానీ నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల, నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అని చదవకూడదు.
అందుకే మీకు ఇచ్చిన పుస్తకాల్లో ఏమి రాశారో అది చదివే ప్రయత్నం చేయాలి. అక్కడ నిజారుణ ప్రభా పూర అని రాసింది, కానీ పూరా అని దీర్ఘం లేదు. దీర్ఘం లేని దీర్ఘం ఎందుకు పెడతాం? పెట్టకూడదనమాట. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఒకటే నామం. అలా వస్తూ ఉంటే హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి ఈ నామం ఒక్కసారి చెప్పండి. అలిగి అలా చదవాలి. అందుకని హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి అని చెప్తే తప్పు అర్థం వస్తుంది. అసలు దీనికి అర్థం ఏంటో చూద్దాం. హర నేత్ర అగ్ని దగ్ధ కామ అంటే శివుడి కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుణ్ణి తిరిగి బతికించిన తల్లి అని వాక్యం యొక్క అర్థం. అలా కాకుండా హరనేత్రాగ్ని సందగ్ధ అని దీర్ఘం పెడితే శివుడి కంటి మంటల్లో కాలిపోయిన దానా అని అమ్మవారిని అన్న పాపం వస్తుందని ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక ఇది నామం. మీరు పుస్తకం చూడండి అలాగే ఉంటుంది, కానీ మీకు అలవాటైపోయి ట్యూన్ ఒకటి అలవాటైపోయి తాపత్రయాగ్ని సంతప్త అంటే ఏమవుతుంది? సమాహ్లాదన చంద్రిక తప్పు అర్థం వస్తుంది. అసలు అర్థం చూద్దాం. ప్రతివాడికి 3 తాపాలు ఉంటాయట. అంటే మీకు లలితా శాస్త్రం అప్పుడు అర్థం చెప్పడం మొదలైపోయింది కదా. ప్రతివాడికి 3 తాపాలు ఉంటాయి. ఒప్పుకుంటారా లేదా? ఇదే మాట ఒక ఆవిడుతుంది అంటే 3 ఏమిటండి 30 ఉన్నాయన్నట. అన్ని తాపాలు 3. ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం, ఆధ్యాత్మిక తాపం 3 రకాల తాపాలు ప్రతివాడికి ఉంటాయి. ఆధ్యాత్మిక తాపం అంటే అర్థం ఏంటంటే మన శరీరానికి మనస్సుకు కలిగే బాధని ఆధ్యాత్మిక తాపం అంటారు. ఆది భౌతిక తాపం అంటే బయట వాళ్ళ వల్ల, అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇంక దేని వల్లనైనా కలిగితే ఆ బాధని ఆది భౌతిక తాపం అంటారు. ఆది దైవిక తాపం అంటే అర్థం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే బాధల్ని ఆది దైవిక తాపము అని అంటారు ఇక్కడ. అంటే ఉప్పెనలు, తుఫానులు, అగ్నిపర్వతాల బద్దలవడం, భూకంపాలు ఇలాంటివన్నిటిని ఏమంటారు? ఆది దైవికం. అంటే మన చేతులు లేవు అనమాట. ఆది దైవికం. ఈ 3 రకాల తాపాలు ప్రతివాడికి ఉంటూ ఉంటాయండి. ఏ తాపం లేకపోతే అదొక తాపం ప్రతివాడికి బోరు కొడుతూ ఉంటుంది. కానీ ఈ 3 తాపాలు లేని వాళ్ళు లేరు, అందరికీ ఉంటాయి. సృష్టిలో ప్రతి జీవికి ఉంటాయి, మానవుడికి మాత్రమే కాదు అందరికీ ఉంటాయి. ఈ 3 తాపాలు పోతే మోక్షం. అంత తేలిగ్గా పోవవి. అని 3 తాపాలు పోవాలనే శాంతి 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 అని 3 మార్లు ఎందుకంటారంటే 3 తాపాలు పోవాలని ఉద్దేశంతో అంటారు. అది సాధన చేసి ధర్మంతో భక్తితో ఉంటే అమ్మవారి దయతో పోతాయిట. అందుకే తాపత్రయాలను అగ్నితో తప్పించిపోతూ ఉన్న వాళ్ళని అమ్మవారు ఒక వెన్నెలలాగా చల్లగా ఆ తాపాలు పోగొడుతుంది అని అర్థంతో చెప్పారు. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. తాపత్రయాలతో తగలబడిపోతున్న వారిని చల్లబరిచే వెన్నెల వంటిది అమ్మవారు. ఎంత చక్కటి భావం అండి.